గైస్ ఇప్పుడే నేను శంకర్ ఐఏఎస్ అకాడమీ బెంగళూరు లొకేటెడ్ దానికి వెళ్ళొచ్చాను ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి. అండ్ ఇది 2024 May 15th నా ఈ వీడియో అంటే నేను వెళ్ళడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇంకా ఈరోజు ఇంకా 3-4 or 5 కోచింగ్ సెంటర్స్కి వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేద్దామని వీడియో అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఒక ఏరియా ఉందండి. సో చంద్ర లేఅవుట్ 2nd రోడ్ అన్నట్లు ఉంటుంది. సో ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర లొకేషన్ మీరు పెట్టుకున్నారంటే ఇక్కడ మొత్తం ఇన్స్టిట్యూట్స్ మీరు తిరగచ్చు. అండ్ ఇక్కడ పీజీస్ విషయానికి వస్తే ఒక 6,000 నుంచి 7,000 వరకు ఉంటుంది. అండ్ పర్లేదు, బాగానే ఉంటుంది, నాట్ బ్యాడ్. సో ఫుడ్ అయితే పీజీస్లో. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ శంకర్ ఐఏఎస్ అకాడమీ బెంగళూరు 2024 సంబంధించింది. సో ఇప్పుడు ఫీజు ఎలా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. అండ్ ఓవరాల్గా నేను మీట్ అయినప్పుడు ఏంటి అంటే కొత్త బ్యాచ్ అనేది 4 days స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు. ఇనిషియల్ 1 month or 2 months మనకి 8 to 10:30 అంటే 2 hours మాత్రం క్లాస్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి 5 to 5.5 hours వరకు క్లాసెస్ జరుగుతాయని చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కన్నడ లిటరేచర్ అండ్ పొలిటికల్ సైన్స్ మాత్రమే ఆఫ్లైన్ ఆప్షనల్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఆప్షనల్ కాస్ట్ వచ్చేసి 34,000 దాకా ఉంది. అండ్ ప్రిలిమ్స్ గా మెయిన్స్ వచ్చేసి దాదాపు 1 lakh వరకు ఛార్జ్ చేస్తున్నారు. CSAT వచ్చేసి 20,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే 1,20,000 వరకు అయితే ఉంది. ఇది చూసినప్పుడు మేబీ హైదరాబాద్ కంటే కొంచెం ఫీజు తక్కువ ఉన్నట్లుంది. సో మిగతా ఇన్స్టిట్యూట్లు కూడా మనం చూద్దాము. ఎందుకంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఇప్పుడు 1,50,000 1,60,000 దాకా కూడా ఉంది. బట్ బెంగళూరులో చాలా ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఒక ఇన్సైట్స్ ఐఏఎస్ అని, శంకర్ ఐఏఎస్ అని, ఎడిఫై ఐఏఎస్ అని, రావూస్ ఐఏఎస్ బెంగళూరు అని, ఇంకా లా ఎక్సలెన్స్ అని, ఐఏఎస్ బాబా, ఇలా చాలా ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ అంటే హైదరాబాద్లో కంటే దాదాపు 3 times ఎక్కువ, 4 times ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి బెంగళూరులో ఉన్నాయి. మేబీ అందువల్లనేమో కొంత ఫీజు అనేది అట్లా ఉంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మనం చూద్దాము ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ ఫీజెస్ కూడా చూస్తే అప్పుడు మనము హైదరాబాద్లో తక్కువ ఉందా బెంగళూరులో తక్కువ ఉందా ఫీజు అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ విషయానికి వస్తే కన్నడ లిటరేచర్ అండ్ పొలిటికల్ సైన్స్ అయితే వీళ్ళు ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా అంతా కూడా అన్ని లైక్ హిస్టరీ కానీ, అగ్రికల్చర్, జియోగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, బాబాడ్, PSIR అండ్ లా, మ్యాథమెటిక్స్, తమిళ్, ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్ లిటరేచర్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లో ఆప్షన్లు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్గా ఏంటి అంటే 10 to 11 months అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇన్ బిట్వీన్ ఒక కోర్ సబ్జెక్ట్కి వచ్చేసి 45 నుంచి 50 hours వరకు యావరేజ్ ఉంటుంది అన్నారు. అండ్ దీంట్లో డిస్కషన్ కూడా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవ్రీ వీకెండ్ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ అనేది రాసి ఫీడ్బ్యాక్ ఫ్యాకల్టీస్ ఇస్తారు. మళ్ళీ మెంటర్ సపరేట్ కాదు, ఫ్యాకల్టీసే దానికి సంబంధించి రాయడం అంటే దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ టెస్ట్ లోపల మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ 45 to 50 వరకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని, మెయిన్ టెస్ట్ సిరీస్ అని కండక్ట్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఫ్యాకల్టీస్ కూడా మోస్ట్లీ ఏంటి అంటే మెయిన్ బ్రాంచ్ శంకర్ ఐఏఎస్ మెయిన్ బ్రాంచ్ చెన్నై నుంచే వస్తారంట. అండ్ ఓన్లీ 3 local ఫ్యాకల్టీస్ అయితే ఉంటారు. అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంక్లూడ్స్ మెటీరియల్ ఆల్సో. ఈ 1,20,000 అంటే 1 lakh ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, CSAT సపరేట్ 20,000, ఓవరాల్గా 1,20,000 విచ్ ఇంక్లూడ్స్ మెటీరియల్ ఆల్సో. అండ్ 2024లో అయితే శంకర్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ నాట్. సో వీళ్ళకి సంబంధించిన మిగతాది ఈ డెమో క్లాసెస్ కానీ మీరు అవన్నీ ఆన్లైన్లో తీసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటి అంటే ఇదే 1,20,000లో మీకు ఆన్లైన్లో కూడా వీళ్ళు క్లాసులు ఇస్తున్నారు. రికార్డింగ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్లో కూడా వినొచ్చు. అంటే మనం క్లాస్కి వెళ్ళలేకపోతే ఆన్లైన్లో వినొచ్చు. ఆన్లైన్లో కూడా మనం లైవ్ క్లాసెస్ వెళ్ళలేకపోతే రికార్డింగ్ క్లాస్ వినొచ్చు. రికార్డింగ్ క్లాస్ 3 to 4 months ఉంటాయి, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ సో ఇది శంకర్ ఐఏఎస్ బెంగళూరు సంబంధించిన ఇన్ఫర్మేషన్. 2024లో జాయిన్ అవ్వాలా వద్దనేది యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. అండ్ ఇప్పుడైతే నేను ఓన్లీ ఈ ఫీజెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.